కదా. అయితే నేను ఇంకా గట్టిగా చెప్పగలను, ఇప్పుడున్న జీవితం నాదైతే కాదు, అది దేవుడు నాకు ఇస్తే వచ్చింది. కాబట్టి దేవుడి పని ఎక్కడున్నా చెయ్యాలి, ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా చెయ్యాలి. కాబట్టి దేవుడు తన పని కొరకు ఆయన నడిపించుకుంటున్నాడు, వెళ్తూ ఉన్నాడు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. మేము నిన్న ఉదయము ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు మేము ఎక్కిన బస్సు ఎక్కడ గోరంట్ల దాటిన తర్వాత, హోసన్న మందిరం దాటి వచ్చిన తర్వాత సడన్గా ఆ డ్రైవర్కి ఏమైందో మాకు తెలియదు, పొలాలకి తీసుకెళ్ళిపోయాడు. దేవుడి కృప ఏంటంటే ఆ పొలాల్లోకి బస్సు అలా వెళ్ళిన చెట్టు తప్పించుకొని వెళ్ళింది. ఎదురుగా ఒకటి స్తంభం, కరెంటు స్తంభం ఉంది, దాన్ని కూడా దేవుడు తప్పించి బస్సులో ఎవ్వరికి కూడా ఏ హాని కలగలేదు. ఒకవేళ చెట్టుకో స్తంభానికి తగిలింటే ఈ దినం నేను మీతో మాట్లాడేదని కాదు, మా తల్లిదండ్రులు లేకపోతే మా అత్త మామలు మా బంధువులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా శవాన్ని చూడడానికి వచ్చేటోళ్ళు. కానీ దేవుడు కృప మీ మధ్యలో నివసింప చేయడానికి సహాయం చేశాడు. సరే, అందరం కూడా కొద్ది నిమిషాలు నాకు అలవాటు, సమయం అంటే సమయం పాటిస్తాను. కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని కూడా నేను కూర్చోబెట్టను, పట్టుకుంటూ ఒక గంట చెప్తాను. కానీ మేము కూడా కొంచెం బలహీనంగానే ఉన్నాం. కాబట్టి ఒక అరగంట దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాము. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేసిన కనుక నన్ను నయోమి అనగా మారా అనుడి. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచును అని వారితో చెప్పును. ఈ వాక్యం మనం అందరికీ చాలా చక్కగా తెలుసు కదా. ఒకవేళ మిమ్మల్ని అడిగినా కూడా సునియాసంగా నయోమి గురించి, రూతు గురించి, ఓర్పా గురించి చెప్తారు. అయితే ఈ దినం మాట్లాడేది నేను అని ఎవరు తలంచొద్దు. ఎందుకంటే దేవుడు మాట్లాడండి మనం ఏమీ కూడా మాట్లాడలేము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉండి దేవుడు ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించున్నాడో అది మనం గ్రహింపలేము. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని చదువున్న లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, ఈ పరిశుద్ధమైన పాదములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ రాత్రి దేవా మేమందరం కూడి నీ వాక్యములు, నీ మాటను ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి. నీ మాట కొరకే మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. నిలబడుతున్నది నేనైనప్పటికీ కూడా నిరుతురాలను, అపాత్రురాలను, నాలో ఏమీ లేదు ప్రభువా. దేవా ఈ పాదాల మటుకు నా ప్రాణాత్మ దేహ శరీరాన్ని సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, చదవబడుకున్న లేఖన భాగం ఉంది మనకు అందరికి తెలుసు కాబట్టి నేను పైన అంతా కూడా చెప్పను. కానీ ఇక్కడ 2 వచనాల్లో రాయబడిన విషయాలే మనం ధ్యానించుకున్నాం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, నయోమి మోయాబుకు వెళ్ళడం తప్ప ఒప్ప? నేను ఒప్పని అంట. తప్ప ఒప్ప? తప్పన్న చేతులు ఎత్తండి. ఒప్పన్న వాళ్ళు సరే, లాస్ట్లో తప్పు ఒప్పులు తెచ్చుకుందాం మనం, సరేనా? సరే, చూడండి, ఇక్కడ నయోమి తిరిగి తన స్వగృహానికి లేకపోతే తన సొంత ప్రాంతానికి వస్తున్నప్పుడు
జనులందరూ మనలాంటి వాళ్ళు చూసి, చూడు నయోమి వెళ్ళింది, ఈమె నయోమియే కదా, మన ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది కదా, అదిగదిగో నయోమి అంటే వాళ్ళందరూ ముందు నయోమి అంటది, ఇదిగో సర్వశక్తి గల దేవుడు నాకు దుఃఖం కలుగజేశాడు. మీరు నన్ను నయోమి అని ఎందుకు పిలుస్తున్నారు? నన్ను మారా అనండి. అర్థమవుతుందా? నయోమి అంటే అర్థం ఏంటంటే సమృద్ధి, సమృద్ధి అని అర్థం. మారా అంటే చేదు. ఇప్పుడు నయోమి మోయాబుకు వెళ్ళడానికి గల కారణము ఏమిటో కొన్ని విషయాలు మనం తెలియజేసుకుందాం. మొట్టమొదటిగా చూస్తే నయోమి దేవుని చిత్త ప్రకారం మోయాబుకు వెళ్ళింది. దేవుని ప్రణాళికలో మోయాబుకు వెళ్ళింది. ఇప్పుడు ఆలోచించారా? ఎందుకంటే మోయాబు శపించబడిన దేశం, అది పాపంతో నిండుకున్న దేశం. దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా మోయాబు ప్రాంతాన్ని ఇష్టపడతారు అంటే చెడ్డవారు, లోకంలో ఉన్నవారు, పాపం చేసేవారు, వీరందరూ కూడా మోయాబు ప్రాంతాన్ని ఇష్టపడతారు. కానీ నయోమి ఈ యొక్క బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబుకు వెళ్ళిన తర్వాత మనం ఆలోచన చేయాలి. శారీరకంగా తను బాధపడింది, నష్టాన్ని తెచ్చుకుంది, కొడుకులను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు కోడలను ఆ యొక్క శపించబడిన ప్రాంతంలోనే తన వివాహం కూడా తన కుమారులకు చేసుకున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఒక కోడలేమో, అత్త ఇదిగో నీ దేవుణ్ణి నేను సేవించలేను, నీ మార్గంలో నేను రాలేను, ఇదిగో మా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు నువ్వు పిల్లలను కనవు, నాకు పెళ్లి కాదు, మా బంధువులు ఎవరో ఒకరు చూసి నేను వివాహం చేసుకొని నా జీవితాన్ని కొనసాగిస్తానని ఓర్ప వెళ్ళిపోతుంది. రూతు మాత్రం తన అత్తను హత్తుకొని, అత్త అత్త ఇదిగో నేను నిబంధన చేసుకున్నాను, నీ దేవుడు ఎటువంటి వాడో చాలాసార్లు రూతుకి ఓర్పాకి నయోమి చెప్పింటది తన దేవుని గురించి, తన దేవుడు చేసిన అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి నయోమి చెప్తూ ఉండంటది. అవన్నీ మనసులో పెట్టుకొని, అత్త అత్త ఇదిగో నాకు ఎట్టాలి, సరే నా భర్త చనిపోయాడు, నీకు మామ లేడు, ఇప్పుడు అత్తలను గౌరవించమని బైబిల్ చెప్తుంది, పెద్దలను గౌరవించమని బైబిల్ చెప్తుంది, నీకు అడ్డంకి ఎవరున్నారు? సరేలే మన ఇద్దరమే కదా, నువ్వు ఎక్కడుంటే నీతో పాటు నేను కూడా అక్కడే ఉంటాను, నీ దేవుడిని సేవిస్తాను, ఒకవేళ నిన్ను నన్ను ఏదైనా వేరు చేస్తుందంటే అది మరణమే అని చెప్పేసి అత్తతో కూడా రూతు బెత్లెహేముకు వచ్చింది. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. నయోమి మోయాబుకు వెళ్ళకపోతే రూతు బెత్లెహేముకు వచ్చేదా? రాదు కదా, ముమ్మాటికి రావడానికి అవకాశమే లేదు కదా. అయితే నయోమి అన్నీ నష్టపోయిందని బాధపడింది, అన్నీ కోల్పోయాను, నా జీవితం ఇంకా చేదు అని అనుకున్నది. కానీ దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? చేదైన తన జీవితంలో, చేదైన తన కుటుంబంలో నుంచి రక్షకుడు పుట్టడానికి మూల కారకుడుగా ఈ యొక్క రూతును యేసు ప్రభు నియమించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, నయోమి మోయాబుకు వెళ్ళడము తప్ప ఒప్ప? ఒకవేళ నయోమి మోయాబుకు వెళ్ళకుండా ఉంటే రూతు వచ్చేది కాదు. రూతు ద్వారా ఎవరు? నయసోను కుమారుడు పేరు, కుమారుడు వచ్చేవాడు కాదు. ఆ నయసోను ద్వారా యెష్షై వచ్చేటోడు కాదు, యెష్షై ద్వారా దావీదు వచ్చేటోడు కాదు. దావీదు వంశంలో ప్రపంచాన్ని లేకపోతే లోకానికి గొప్ప విడుదలను విమోచన కలిగే లోక రక్షకుడు పుట్టేవాడే కాదు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము. రూతు వెళ్ళింది, అత్తతో పాటు వెళ్ళింది. అత్త ఇంకా పెళ్ళొద్దు, ఏమొద్దు, మనమే ఇంకా బ్రతుకుతాం అనుకున్నది. కానీ రూతు విషయంలో జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. కాబట్టి
ఆ ప్రణాళికను నెరవేర్చుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే బెత్లెహేములో కరువు రాగానే నయోమికి మనసు పుట్టించాడు. ఇదిగో నయోమి, ఇక్కడంతా కరువు వచ్చేసింది, వెళ్ళి ఇక మోయాబులో జీవనం కొనసాగించంటే సరేనని చెప్పేసి వెళ్ళింది. అక్కడ అందరిని పోగొట్టుకుంది. మరలా ఇక్కడ ఆహారం దొరుకుతుందంటే మరలా తిరిగి తన సొంత ఊరికి వచ్చింది. అయితే దేవుడు ఈ దినం మనతో మాట్లాడే విషయం ఏంటంటే, నయోమి దుఃఖపడింది, తిరిగి వచ్చిన తర్వాత బాధపడింది. నన్ను మీరెవ్వరు కూడా నయోమి అని పిలవద్దు, నాకు సంతోషం అనేది లేదు, నాకు దుఃఖమే మిగిలింది. దేవుడే నాకు అన్యాయం చేశాడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నాకు బాధను కలుగ చేశాడు అని దేవుణ్ణి అంటున్నప్పటికి కూడా, కానీ దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకున్నాడు కాబట్టి ప్రపంచాన్ని ఏలటానికి, లేకపోతే ప్రజల మానవాళి కొరకు, వారి పాప విమోచన కొరకు ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా రక్షణ ఆనందాన్ని పొందుకోవడానికి దేవుడు నయోమిని ఒక పాత్రగా వాడుకున్నాడు. హల్లెలూయా. ఈ దినమున ఇక్కడ మనమందరం కూడా కూర్చొని ఉన్నాం. మన జీవితాల్లో కూడా చాలా చేదుకరమైన జీవితాలు ఉంటాయి, బాధకరమైన జీవితాలు ఉంటాయి. దేవుడు నాకే ఎందుకు ఇంత అన్యాయం చేశాడు, దేవుడు నాకేమీ చెయ్యలేదు అని మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. ఎందుకు? వచ్చిన బాధను బట్టి, కుటుంబంలో వచ్చిన పరిస్థితిని బట్టి, కుటుంబంలో వచ్చిన వ్యతిరేకతలను బట్టి, ఇరుగు పొరుగు వారందరూ కూడా సూటిపోటి మాటలు అంటూ ఉంటుంటే, దేవా ఎందుకయ్యా, ఇంకెందుకు నాకు ఈ జీవితం, దుఃఖం, కన్నీరు, బాధ, వేదన ఇవే మిగిలినాక నా జీవితంలో సంతోషం అనేది ఏమి కూడా లేదేసే, అసలు నాకేం చేసావు నువ్వు అని కొన్నిసార్లు మనం అడుగుతాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నిన్నటి దినమున ఆ బస్సు అలాగ యాక్సిడెంట్ అయ్యి అందరూ బ్రతికి ఉంటే, ఒక సహోదరుడికి ఇక్కడ చిన్న ఘాటు, అది కనిపించనంతగా ఒక చిన్న ఘాటు పడింది. అందరము అక్కడ దిగి హడావుడిగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆటోలో వెళ్ళిపోతుంటే, మేము కూడా ఆటో ఎక్కేసి అక్కడి నుంచి వస్తుంటే మార్గ మధ్యలో మాట్లాడుకుంటూ ఆ సహోదరుడు అంటాడు, ఏమి దేవుడు, గంట టైం వేస్ట్ అయింది. అర్థమవుతుందా? దేవుడు ఏ అపాయము కలగకుండా క్షేమంగా నిన్ను బ్రతికించి సజీవుడిగా ఉంచితే, ఆ సహోదరుడు అనే మాట ఏంటంటే, ఏం దేవుడు, గంట టైం వేస్ట్ అయిందంట. ఆ గంట టైం వేస్ట్ అయిందని ఆ సహోదరుడు బాధపడుతున్నాడే, ఆ ఒక్క క్షణము దేవుడు కాదు అనుకుంటే ఊపిరే పోయేది. అర్థమవుతుందా? ఇది మనం కూడా అట్లాగే అనుకుంటాం. దేవుడి ప్రణాళిక మనకు తెలియదు, మనకు అది అర్థం కాదు. కాబట్టి ఒకవేళ నయోమి లాంటి పరిస్థితి మనకు వచ్చినా, మన ఇంట్లో ఒక వెలుగు ఉదయిస్తుందని మనము విశ్వసించాలి. ఒక సూర్యుడు మన ఇంట్లో ఉదయిస్తున్నాడని మనము విశ్వసించాలి. ఇంకో విషయం చెప్పనా, యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు కూడా రాయబడి ఉంటది. రూతు మనలాగా దేవుణ్ణి నమ్ముకుందా? లేకపోతే ఎవరైనా సువార్త చెప్తుంటే ఆమె విన్నదా? ఏమీ లేదు. అన్యురాలైన రూతు నయోమి విశ్వాసురాలైన తన కుమారుని పెళ్లి చేసుకోవడాన్ని బట్టి, సరే ఇంకా ఏదైతే అది అయింది, పోతే పోయింది, ఇంకా నాకు జీవితము ఇంతే, మా అత్తతో బ్రతుకుతానని బయలుదేరి వచ్చింది. ఇంకా నాకు ఏమీ లేదు, శూన్యము అని అనుకున్నది. కానీ ఆ శూన్యంలో నుంచే దేవుడు సృష్టికర్తను పుట్టించాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనకు తెలియని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతాల్లో కొంచెం బలహీనత వచ్చినా, కొంచెం నష్టం వచ్చినా, అరే నేను ఇక్కడికి రాకుండానంటే బాగుండే, ఈ ప్రాంతానికి నేను రాకుండా ఉంటే నాకు ఇది జరిగేది కాదే, నేను ఇక్కడికి రాకుండా, లేకపోతే నా పిల్లలు అక్కడికి వెళ్ళకుండా ఉంటే నా పిల్లలకి ఇలా జరిగేది కాదని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దేవుడి ప్రణాళికలో ఏదైతే ఉందో దానిని మాత్రమే దేవుడు నెరవేర్చుకుంటారు. రూతు
నయోమి మొదట అనుకున్నది, నాకు బాధనే దేవుడు మిగిల్చాడు, దుఃఖాన్ని మిగిల్చాడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా జీవితంలో నా పేరుకు తగ్గట్టుగా ఎక్కడ కూడా సంతోషం లేదు, జీవితం అంతా కూడా చేదు జీవితమే, చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కానీ ఆ చేదు అనుభవాల్లో నుంచి దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప సృష్టికర్తను పుట్టించాడు. ఆ సృష్టికర్త ఇప్పుడు నీవు నేను విశ్వసిస్తున్నాము. ఆ దేవాది దేవుడిని నీవు నేను విశ్వసిస్తూ ఉన్నాము. ఆ తండ్రి అయిన దేవుడిని నీవు నేను కలిగి ఉన్నాము. అయితే దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, నువ్వు పడుతున్న ఈ దుఃఖము అది కొన్ని దినాలే ఉంటది, సంతోషం రాబోతుంది, ఆనందం నీ కుటుంబంలో రాబోతుంది, పరిస్థితులు నీ కుటుంబంలో మారబోతూ ఉన్నాయి. నయోమి కుటుంబాన్ని మార్చినట్లుగా దేవుడు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కూడా మార్చబోతున్నారని మనం నమ్మాలి. నమ్మితే దేవుడు ఏం చేస్తాడంటే, తను నమ్మిన బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టడు కదా. ఇంకా బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది, ఆయన నమ్ముకున్న బిడ్డల ఎడలంట ఆయన చేసే కార్యాలంట కనులకు కనిపించవు, చెవులకు వినిపించవు. అది హృదయంతో ఎంత ఆలోచించినా ఎలా జరిగిందని ఆలోచించినా కూడా ఒక్కోసారి మన హృదయానికి తట్టదు. అంత అద్భుతంగా దేవుడు కార్యాలు చేస్తారు. మీకు నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంగతి చెప్తా. నాకు వివాహం అయిన తర్వాత కొన్ని నెలలకే నాకు ఇక్కడ ఒక చిన్న గడ్డ వచ్చింది. గడ్డ వస్తే నాకు థైరాయిడ్ ఆపరేషన్ చిన్న వయసులోనే చేశారు. అయితే వివాహం అయిన తర్వాత ఆ గడ్డ వచ్చిన తర్వాత అది ఏంటా అని హాస్పిటల్లో చూపించుకుందామని ఎక్కడైతే ఆపరేషన్ జరిగిందో ఆ హాస్పిటల్కి వెళ్ళాం. మా అమ్మను మా పాస్టర్ గారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేసుకుంటే థైరాయిడ్ లేదు, ఏమీ లేదు, అది ఏదో చిన్న గడ్డ. అయితే అది లోపల పెరుగుతుంది కానీ అది పోదు, ఖచ్చితంగా ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ చెప్పి పంపించేశారు. సరే ఎప్పుడు ఆపరేషన్ చేయించుకుందామని మేము ఆలోచన చేస్తున్నాం. ఒకసారి ఆపరేషన్ జరిగింది, మళ్ళీ రెండోసారి ఆపరేషన్ గొంతుకే అంటే అది చాలా క్లిష్టమైన పరిస్థితి. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము, అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు ఇప్పుడు చూడొచ్చు, నా గొంతు కింద ఏమన్నా గడ్డ కనిపిస్తుందా? ఏమి గడ్డ కనిపించట్లా. డాక్టర్ చెప్పాడు అది ఉండే కొద్ది పెరుగుతుందే కానీ కరిగిపోదు, మందుల ద్వారా పడిపోదు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేస్తేనే దానికి విరుగుడు, ఆపరేషన్ చేస్తేనే దానికి విముక్తి, ఆపరేషన్ చేస్తేనే అది పోతుంది అన్నాడు. కానీ దేవుడి కృప అది అసలు ఎట్లా పోయిందో కూడా అర్థం కాలేదు. హల్లెలూయా. ఒకసారి నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా తడుముకుంటా. నాకు వివాహమైన కొత్తలో ఇక్కడ కట్టుంది కదా, అది అప్పుడు గొంతులోకి పోయిందా లేకపోతే కడుపులోకి పోయిందా, ఎక్కడికి పోయిందని ఇలా తడిమి చూసుకుంటా. ఎందుకు? ఆ అద్భుతము కనిపించలేదు. కానీ దేవుడు అలాంటి అద్భుతం చేశాడు. అంటే నమ్మిన వారి ఎడల దేవుడు అటువంటి అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు కాబట్టి నయోమి జీవితంలో కూడా నయోమి ద్వారా దేవుడు ఒక కార్యాన్ని జరిగించుకోవాలని ఆశపడ్డాడు. కాబట్టి కరువు వచ్చిన తర్వాత మోయాబుకు పంపించి శపితమైన దేశానికి పంపించి మరలా ఆ శపితమైన ప్రాంతంలో నుంచి శ్రేష్టమైన దాన్ని దేవుడు రప్పించాడు. హల్లెలూయా. నా జీవితంలో కూడా దేవుడు అదే జరిగించబోతున్నాడు. మన కుటుంబాల్లో కూడా దేవుడు అదే జరిగించబోతూ ఉన్నాడు. మన పిల్లల విషయంలో కూడా దేవుడు అదే జరిగించబోతూ ఉన్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుడికి యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఎందుకంటే పుట్టించిన దేవుడు ఎలాగైనా కాపాడుకుంటాడు. ఇప్పుడు మీ అందరికి పిల్లలు ఉన్నారా? వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఏమి కావాలనేది మీ అంతటిగా మీరు ఆలోచన చేసి ఇచ్చారా లేకపోతే పిల్లలు అడిగితే ఇచ్చారా? పిల్లలకు ఏ సమయంలో ఏది పెడితే మేలు,
ఏది ఇస్తే మేలు, ఏది కొనిస్తే వారి క్షేమం అని చెప్పేసి తల్లిదండ్రులు మీరు ఆలోచన చేసి పిల్లలకి ఇచ్చారు కదా. దేవుడు కూడా అంతే. ఎందుకంటే ఆయన ప్రమేయం లేని భూమి మీదకి మనం రాలేము. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంటది, కీర్తనకారుడు అంటాడు, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడకుండా ఆయన కన్నులు మనలను చూశాయంట. అంటే ఇప్పుడు మొట్టమొదటిగా మనల్ని చూసింది ఎవరు? దేవుడు. కానీ చాలా మంది డెలివరీ అయిన తర్వాత పిల్లలు నీకు ఎత్తుకొని వచ్చి, అరే రే ఇదో మీ అమ్మమ్మ చూడు, ఫస్ట్ మీ అమ్మమ్మని చూడు, రే ఇదిగో మీ తాతయ్య చూడు, రే మీ మేనత్త చూడు, మీ మేనత్తను చూడ ఫస్ట్ అని అంటారు కదా. కానీ మనల్ని ఫస్ట్ చూసింది ఎవరు? అసలు కడుపులో పిండముగా రూపింపబడక మునిపే మనల్ని చూసింది దేవుడు. ఆ దేవుడు మనల్ని విడిచిపెడతాడా? ముమ్మాటికి కూడా విడిచిపెట్టడు. మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని. ఏసన్న గారు తన సాక్ష్యంలో చెప్తూ ఉంటారు, తన తండ్రితోటి చెన్నై పట్టణంలో ఒక ఎగ్జిబిషన్కి వెళితే తన నాన్న చెయ్యి ఏసన్న గారు ఇలా పట్టుకున్నారంట. ఇలా పట్టుకొని వెళ్తుంటే ఏసన్న గారికి ఏదో ఇంపైంది కనిపించేసరికి నాన్న అది చూద్దామంటే, రే వదిలే రారా అని అంటే, ఏసన్న గారు వాళ్ళ నాన్న చేయి పట్టుకున్నారు కాబట్టి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏసన్న గారు వాళ్ళ నాన్న చేయి పట్టుకున్నారు కాబట్టి విడిపించుకొని వచ్చి చక్కగా నన్ను చూస్తా ఉన్నాడంట నిలబడి. తండ్రి ఏమో వెళ్ళిపోయాడు. ఎందుకు? పట్టుకున్నది కుమారుడు చెయ్యి కాబట్టి కుమారుడు విడిపించుకొని వెళ్ళిపోయి తనకు నచ్చింది ఏదో చూస్తూ ఉన్నాడు. ఏసన్న గారు వాళ్ళ నాన్నగారు చాలా దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి చూసుకుంటే లేడంట ఏసన్న గారు. ఏడు అని అటు ఇటు చూస్తూ మళ్ళీ వెతుక్కుంటూ వస్తుంటే ఏదైతే ఇష్టపడ్డాడో ఆడికి వచ్చేసరికి ఏసన్న గారు అక్కడ ఉన్నాడంట. అప్పుడు ఏసన్న గారు నాన్న అనుకున్నానంట, వీళ్ళెట్టయితే లాభం లేదని చెప్పేసి ఇప్పుడు తండ్రే కుమారుడు చేపట్టుకున్నాడంట. తండ్రి కుమారుడు చేపట్టుకున్నాడు. ఇడిపించుకుంటాడా? ఒకళ్ళు ఇడిపించుకోవాలనుకున్నా, రే అది మంచి మార్గం కాదు, ఇటురారా అని లాక్కొని వెళ్ళిపోతాడు కదా తండ్రి. మన తండ్రి కూడా అంతే. మనల్ని పుట్టించిన ఆయన. ఒకవేళ మనము ఆయన పట్టుకుంటే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నయోమిలాగా దూషిస్తాము, విడిచిపెట్టేస్తాము, ఆయన ప్రణాళికను మర్చిపోతాము. కానీ ఆయనే మన చేయి పట్టుకుంటే, ఆయనే మన చేయి పట్టుకొని నడిపిస్తే, బాధ వచ్చినా కష్టం వచ్చినా కన్నీరు తుడుస్తాడు. బిడ్డ నేనున్నా నీ కోసం. ఎందుకు బాధపడతావు? తల్లి నీకోసం నేనున్నాను. ఒకరి కుటుంబంలో అందరిని వెలివేయచ్చు. కొడుకులు, కుమారులు, కూతుర్లు, అన్నవారు, మనవలు, మనవరాలు, అన్నవాళ్ళందరూ కూడా నేను విడిచిపెట్టచ్చు. కానీ నేను బిడ్డ నేను పుట్టించింది నేను విడిచిపెట్టను. ముడుగు వచ్చే వరకు కూడా ఎత్తుకొని ముద్దాడే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, మన జీవితాలు మారాలంటివే. మన జీవితాలు చేదు అనుభవాలే. అయితే నయోమికి తెలియదు దేవుడి యొక్క ప్రణాళిక. నయోమికి తెలియదు దేవుని యొక్క ఉన్నతమైన భవిష్యత్తు. కానీ నా భవిష్యత్తు దేవుడికి తెలుసు. కాబట్టి మన జీవితాలను దేవునికి అప్పగిస్తే ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలు ఎలాగుంటే అలాగున దేవుడు నడిపించుకుంటూ పోతాడు. అట్టి కృపణ దేవుడు మనకు అందరికి దయచేయను గాక. ఆమేన్.